ఇక అందుకనే అనిపిస్తది ఎప్పుడు మన మిడిల్ క్లాస్ లైఫ్ ఎప్పుడు ఇంతే అని. ఇంట్లోకొచ్చి మేము 3 ఇయర్స్ అయితుంది. అప్పుడే సడన్‌గా వీళ్ళు కాల్ చేయమంటారని మేము వెళ్ళిపోవడం. అనుకోలే ఇట్లా చేయాల్సొస్తదని. బట్ సిచ్యువేషన్స్ ఎప్పుడు ఒకేలా ఉండవు. వెళ్ళబుద్ధి అవ్వట్లేదు అసలు. కానీ ఏం చేస్తాం తప్పదు. అందుకనే మనం మిడిల్ క్లాస్ రెంట్‌కున్న వాళ్ళ లైఫ్ అంతా ఇంతే. ఎక్కడ ఎన్ని రోజులు ఉంటామనేది గ్యారంటీ లేదు. సడన్‌గా ఎక్కడ ఇల్లు ఖాళీ చేయాల్సొస్తదనేది కూడా మనకు అర్థం కాదు. ఇక ఎప్పుడు ఈ ఓనర్స్ మన రెంటర్స్ బాధ అర్థం చేసుకుంటారో తెలవదు. మనం ఎన్నిసార్లు ఇట్లా ఇల్లు ఖాళీ చేయాల్సొస్తదో, మన లైఫ్ ఎప్పుడు బాగుపడదో అనిపిస్తది. ఆలోచించుకుంటే అయితే ఎందుకు ఈ లైఫ్ అనిపిస్తది. ఎప్పుడో మా బట్టల కింద దాచుకున్న గ్రీటింగ్స్ అన్నీ ఇప్పుడు దొరుకుతున్నాయి. వీటినన్నిటిని ఇప్పుడు తీసి ప్యాక్ చేయాలంటేనే పిచ్చి లేస్తుంది మాకు. అసలు ఇంట్రెస్ట్ వస్తలేదు కాల్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్. పాపం మా మమ్మీ అయితే బీరువా నుంచి అన్ని బట్టలు తీసి సదరాలంటే పాపం చాలా కష్టపడుతుంది మా మమ్మీ. మా చెల్లె కూడా కిచెన్లో ఉన్న చిన్న చిన్న స్పూన్స్ అన్ని కవర్లు వేస్తుంది. మీకు మేము వెళ్ళే కొత్త ఇల్లు వేరే వీడియోలో పెడతా చూడండి. వీటిని లేపుకెళ్ళాలంటే పెద్ద టాస్క్. మీ లైఫ్లో కూడా ఇలా ఇష్టం లేకుండా ఇల్లు కాల్ చేసే సిచ్యువేషన్ ఏమైనా వస్తే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ కొన్ని డేస్ బ్యాక్ నుంచి నేను నా లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు జరుగుతుంది అనుకోలేదు. అంటే ఈ ఇల్లు కాల్ చేసే సిచ్యువేషన్ వస్తుందని అసలు 1% కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కాల్ చేయాల్సి వస్తుంది, ఓనర్స్ ఇలా వెళ్ళిపోమంటారని. ఇక అందుకనే అనిపిస్తుంది ఎక్స్పెక్ట్ చేయంది జరుగుతుంది మన లైఫ్లో. లైఫ్ అంటేనే ఎక్స్పెక్ట్ చేయలేము ఏం జరుగుతుందని.
ఇక చెప్పడానికి మాటలు వస్తలేవు, ఏం మాటలో అర్థమైతే లేదు. సడన్గా ఇదంతా విడిచిపెట్టి కొత్తింటికి వెళ్ళాలంటే అసలు వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. మేరా ఇక కష్టపడుతున్నాం అనుకుంటే అన్నిట్లలో పెద్ద టాస్క్ ఈ బెడ్ని, అల్మారీని, ఈ మిర్రర్ని అన్నిటినీ తీసుకువెళ్ళడం. వీటిని అన్ని ఇప్పుడు స్క్రూస్ లూజ్ చేస్తారో ఏం చేస్తారో తెలియదు. సో గైస్ ఫైనల్లీ చూడండి అయిపోయింది, ఇల్లు ఖాళీ అయిపోయింది మొత్తం. అక్కడ ఒక్క ఫ్రేమ్ కూడా లేదు ఇప్పటిదాకా చెప్పినట్టు. ఫైనల్లీ క్యాలెండర్ ఒక్కటి మిగిలిపోయింది, తీసేసినాం. ఇక్కడనే నిలబడి వ్లాగ్స్ చేసి నేను ఫైనల్లీ హౌస్కి గుడ్ బై చెప్తున్నా. కానీ నిజంగా చెప్తున్నా చూడాలనిపిస్తలేదు ఇట్లా ఏం లేకుండా ఉండడం. అన్ని బట్టలన్నీ కవర్ వేసేసి పెట్టేసినాం ఆల్రెడీ. సో ఇంకా వెళ్ళిపోదాం వేరే ఇంటికి, కొత్త ఇంటికి. వీడియో ఆన్ చేసినప్పుడు ఎట్లున్నా ఇప్పుడు ఎట్లా అయిపోయినా. సో 100% అన్నీ అయిపోయినాయి, బయటకు వచ్చేసినాయి. ఇక మనం వెళ్ళిపోవడమే ఆలస్యం. గైస్ ప్లీజ్ మన ఛానల్ని వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఎలాగైనా నాకు సబ్స్క్రైబర్స్ వచ్చేలాగా నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఎక్కడికైనా వెళ్ళగలుగుతాను, దయచేసి అర్థం చేసుకోండి. మీకు కొత్త ఇల్లు వేరే వీడియోలో పెడతాను. బాయ్, ఐ లవ్ యూ.